హాయ్ ఫ్రెండ్స్, ఇది సండే స్పెషల్ చికెన్ గ్రేవీ కర్రీ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా సింపుల్గా అయితే కర్రీ చేసేసుకోవచ్చు. రాగి సంకట్లోకి కానీ చపాతీ విత్ పూరీలోకి కూడా చాలా బాగుంటుంది కర్రీ అనేది. ఇంకా నేను చికెన్ అనేది శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నానండి. ఒక ప్యాన్ తీసేసుకొని ఆయిల్ వేసుకోండి, తగినంత ఆయిల్ వేసుకొని ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలని చాపర్లో వేసుకొని చాప్ చేసుకోండి. వీలైనంత సన్నగా చేసుకొని కొంచెం సాల్ట్ వేసేసి అవి చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలంటే అప్పుడే టేస్టీగా ఉంటుంది. ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ని వేసేసేసి దాంట్లోంచి వచ్చిన వాటర్తోనే చికెన్ అంతా బాయిల్ అయిపోవాలి. తగినంత సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేయండి. కలిపేసి మూత పెట్టేస్తే చికెన్ నుంచి వాటర్ వచ్చేసి బాయిల్ అయిపోద్ది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చికెన్ అనేది మనకు ఉడికిపోద్ది. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంక ఇప్పుడు వచ్చేసరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ అయితే వేయండి. వేసేసి మొత్తాన్ని కలపండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసరికి 2 టమాటాలు తీసుకున్నాను, పచ్చి కొబ్బరి, ఒక హాఫ్ ఉల్లిపాయని ముక్కలు చేసి వేసేసానండి గ్రేవీ థిక్నెస్ కోసం. ఓకేనా, మీకు అక్కడ జీడిపప్పు ఉన్న వేసుకోండి, చాలా బాగుంటుంది. అవి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసుకొని వేసేసుకొని మంచిగా ఫ్రై అయిపోవాలి మనం వేసిన పేస్ట్ కూడా. దాని తర్వాత ఆయిల్ బయటికి రావాలి, అంటే ఆయిల్ తేలాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా మొత్తం కుక్ అయినట్టు. తర్వాత ఆయిల్లో కారం వేసుకొని చూడండి. ఆయిల్లో కారం వేసుకుంటే సూపర్ ఉంటుందండి కూర. అంటే కారం కూడా ఆయిల్లో ఫ్రై అయిపోద్ది, చాలా బాగుంటుంది. నేను ధనియాలు, జీలకర్ర, కొంచెం చెక్క, లవంగం, ఇలాచి వేసేసి దంచేసి పౌడర్ అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత మనకు తగినంత వాటర్, అంటే మీకు గ్రేవీ థిక్నెస్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని బాగా బాయిల్ చేసేసుకొని ఇప్పుడు మీరు పచ్చిమిర్చి అయితే వేసుకోండి, చాలా బాగుంటుంది. చూస్తున్నారా, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా వేసేసుకోండి. నాకైతే ఇక్కడ ఈ గ్రేవీ అయితే కరెక్ట్గా సరిపోతుందని నేను ఇంకా కొత్తిమీర, కరివేపాకు వేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కావాలంటే బెల్ ఐకాన్ కొట్టి నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.